3, 4. లక్ష్మి మీ స్టూడియోస్ కి పిలిపించావు, ఇక్కడ ఆడియో ఫంక్షన్ బాగా చేశారు. కానీ నాకు ఫైనలీ ఒక డౌట్ మిగిలిపోయింది. హార్ట్ అటాక్ ఆడియో ఫంక్షన్ కి లేదా ఈ సినిమాకి నీకు సంబంధం ఏంటి? మై మూవీ, మై ప్రొడక్షన్. ఊరుకో, ఇది పూరి జగన్నాథ్ గారి ఫ్యామిలీ మూవీ. పులి పులి మై డాడీ, లావణ్య మై స్టెప్ మదర్. పూరి మీ డాడీయా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? యు వాంట్ కన్ఫర్మ్? ఐ వాంట్ కన్ఫర్మ్. కాల్ హిమ్. ఓకే, హార్ట్ అటాక్ మూవీ డైరెక్టర్, స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ ప్రొడ్యూసర్ పూరి జగన్నాథ్ గారిని పతి సమేతంగా, సతీ సమేతంగా, నీ వల్ల నాకు మైండ్ డాష్ డాష్ అయింది. అదే లావణ్య గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. పూరి గారు, నిజంగా ఇంతసేపు ఎవ్వరు కూడా ఎవ్వరి పేరు చెప్పలేదు. ఒక పూరి గారు వస్తుంటే మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని చూసిన ఒక ఆనందం వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ మొహాల్లో ఆ వెలుగు కనిపించిందండి. ఇక్కడ నన్ను అందరూ పూలి పూలి అని పిలుస్తారు. అదే రేపు మాపు మీ విగ్రహం కూడా ఇక్కడ బ్యాంకాక్ లో ప్రభుత్వం చేత ఇక్కడ రాజు పరిపాలన, మనలాగా ఎలక్షన్ ఉంటే హీస్ ద చీఫ్ మినిస్టర్ బ్యాంకాక్. ఓకే, ఏంటండి ఈయన డాడీ అంటున్నాడు మీరు? అవునండి, డాడీనే, నేనే క్రియేట్ చేసిన. One request, Daddy. What, Daddy? This movie in Thai language dubbed. Yeah. Dub next time. Okay, okay. Okay. ఈ సినిమాని థాయిలాండ్ లో డబ్ చేయాలి. Yeah. ఇమ్మీడియట్ గా అయిపోయినండి. One more request. Yeah. Next time Lavanya presents no. No, వద్దు. Put my mummy name. Okay. Okay. లావణ్య గారు, మీరు కొంచెం లక్ష్మితో జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఈ బ్యాంకాక్లో ఈ ఆడియో ఫంక్షన్ పెట్టాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చిందండి? మీరు చాలా వెరైటీగా చాలా చేస్తూ ఉంటారు. మీరు శిల్పకళా వేదికలో మీరు ఎన్ని ఆడియో ఫంక్షన్లు చేశారు? చేసుంటాను 100 చేసుంటానేమో. 100. అదే శిల్పకళా వేదిక వెళ్తే మీరు బోర్ కొడుతుందా లేదా? అందుకని మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా. కానీ చాలా డిఫరెంట్గా ఉందండి ఈ ఆలోచన. ఇదే కనుక ట్రెండ్ ఫాలో అయినట్టయితే నేను కూడా బ్యాంకాక్లో ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. కొంతమంది బ్యాంకాక్లో, కొంతమంది సింగపూర్లో, దుబాయ్, యుఎస్ఏ అలా ప్లాన్ చేసుకోమని చెప్పండి అందరినీ. ఇప్పటి నుంచి ఆడియో రిలీజ్లు నన్నే యాంకర్గా పెట్టుకోమని చెప్పండి. ఓకే, ఇక ఈ ప్రొడక్షన్ హౌస్ మీది వైష్ణవ్ అకాడమీ కదా? పూరి టూరింగ్ ప్యాకేజ్ ఎందుకైంది? అంటే మీరు ఊర్లో ఉండరు టూర్లో ఉంటారనా? టూర్లో ఉంటాను కదా. ఇదే పేరుతో మాకు ఒక థియేటర్ ఉండదు. ఓకే, సో ఆ థియేటర్లో సినిమాలో చూసేవాడిని నేను. సో ఆ ఎమోషన్తో పెట్టుకున్నాను. ఓకే, బ్యాంకాక్ కి మీకు ఉండే సంబంధం ఏంటండి? వాట్ ఈస్ దిస్ సంబంధం బిట్వీన్ బ్యాంకాక్ అండ్ యూ ఆల్వేస్ షూటింగ్ హియర్? వాట్? టాక్ టాక్ టాక్. ఐ లవ్ థాయిలాండ్, ఐ లవ్ థాయ్ పీపుల్. ఎప్పుడు అన్ని సినిమాలు బ్యాంకాక్లో చేస్తున్నానని అంటుంటారు నన్ను. నేను చేసినవి 5-10 ఉంటాయి, అంతకంటే ఎక్కువ లేవు. కానీ ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే నాకు ఇండియా ఫారెన్లో ఉంటుంది, ఇక్కడికి వస్తే మా ఇంటికి వచ్చేసినట్టు ఉంటుంది నాకు. పూరి గారికి ఇక్కడ ఇళ్ళు ఉన్నాయని, పొలాలు ఉన్నాయని అలా చాలా మాట్లాడుకుంటూ ఉంటారు, నిజమేనా? అయితే నాకు ఇక్కడ ఇల్లు పొలాలు లేవు, బట్ నెక్స్ట్ ఇయర్ ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నా. కొద్దిగా ముసలాళ్ళం అయిపోగానే నేను మా ఆవిడ ఇక్కడ సెటిల్ అవుతాను కూడా డిసైడ్ అయ్యాం. అవునా? ఓ, ఏదో ఉంటుందండి మీకు 400 years బ్యాక్ కనెక్షన్ ఇక్కడ బ్యాంకాక్ వాళ్ళతో. సో ఈ మూవీ కూడా ఇక్కడ షూటింగ్ చేశారా? ఇది ఇక్కడ ఓన్లీ హాఫ్ డే షూటింగ్ అంతే. రెస్ట్ ఆఫ్ ద మూవీ స్పెయిన్లో, గోవాలో షూటింగ్ జరిగింది. ఓకే, సరే. ఈ హార్ట్ అటాక్ అన్న టైటిల్ జనరల్లీ మీరు పెట్టినటువంటి టైటిల్స్ డిఫరెంట్గానే పెట్టారు. అమ్మా నాన్న, ఓ తమిళమ్మాయి, అలాగే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, పోకిరి, అండ్ ఇప్పుడు హార్ట్ అటాక్. ఈ టైటిల్ మీద కొంచెం గుడ్ టాక్ వచ్చింది, కొంత బ్యాడ్ టాక్ కూడా వచ్చింది, మీకు తెలుసు. అంటే ఏంటిది నెగటివ్ టాక్, నెగటివ్ టైటిల్, ఇలాంటివన్నీ మీకు తెలియదే ఉంది చెప్పండి. ఇండస్ట్రీలో రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా, బయట మాట్లాడుకున్నా లేకపోయినా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా.
నేను దేశముద్ర షూటింగ్ అవుతున్నప్పుడు కుల్లు మనాలిలో షూటింగ్ జరుగుతుంటే ఒక ముసలాం వచ్చింది, వచ్చి ఈ సినిమా పేరేంటి నాయన అని అడిగింది. దేశముద్ర అని చెప్పా. మీకు బుద్ధి లేదా ఇలాంటి టైటిల్ పెట్టడానికి, నెగిటివ్ టైటిల్స్ అని తిట్టింది నాకు. అమ్మ మీరు పోకిరి సినిమా చూసారా అని అడిగా. పోకిరి ఏంటి నాకు తెలియదు అంది. ఈడియట్ సినిమా చూసారా అన్న, నాకు తెలియదు అంది. మీ సినిమాలు చూడరా అన్న, చూడను. ఏమీ చూడని దానికి నీకు ఏం పెట్టుకుంటే నీకు ఎందుకు. అండ్ నెగిటివ్ ఎవరు ఫీల్ అవుతారంటే ఎవరైతే సినిమాలకి రారో, వయసు మళ్ళిందో వాళ్ళు నెగిటివ్గా ఫీల్ అవుతారు. కానీ యూత్ ఎప్పుడు ఈ టైటిల్ నెగిటివ్ అని ఎవరు చెప్పక్కర్లేదు, అటు చెప్పండి మీరు. లేదండి, అంటే మీరు ఏం చేసినా కూడాను దట్ ఈస్ డిఫరెంట్ అండ్ యూ జనరలీ క్రియేట్ అ ట్రెండ్. ఇంకా ఆ తర్వాత నుంచి చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. అలాగే ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అవ్వాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. నేను కోరుకుంటున్నాను. నచ్మి ఏమైనా అడుగుతావా నచ్మి? సో మెనీ పీపుల్ ఆస్క్ మీ వాట్ ఈస్ ద హార్ట్ అటాక్. సో కరెక్ట్, ఇదే ఈ సినిమాలో హీరోయిన్ చూడగానే ఫస్ట్ టైం తనకి హార్ట్ అటాక్ వచ్చినట్టు యాక్ట్ చేస్తాడు ఆ అమ్మాయి ముందు. ఆ అమ్మాయి అర్రే ఎవరో హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారని పట్టుకుంటుంది. అది జోక్గా చేస్తాడు. తర్వాత సినిమాలో ఆ అమ్మాయి దూరం అయినాక నిజంగానే ఆడికి హార్ట్ అటాక్ వస్తుంది. దట్ ఇస్ ద ఐడియా ఆఫ్ ద మూవీ. ఈ సినిమా చేస్తుంటే ఈడియట్ తర్వాత ఒక లవ్ స్టోరీ చేస్తున్న ఫీల్ వచ్చింది నాకు. అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నేనే కాదు, మా అందరూ యూనిట్ అందరూ. నితిన్ కుమ్మేశాడు, అదా శర్మ చింపేసింది, అనూపు భాస్కర్ భట్లు కూడా ఎరక్కొట్టారు. మనకు వచ్చిన ఆలోచనలు అన్నీ మంచి ఆలోచనలు ఏవో ఒకప్పుడప్పుడు వస్తాయి, అవే మంచి మంచి హిట్లు అవుతాయి. సో మళ్ళీ హార్ట్ అటాక్ అనేది నాకు వచ్చిన మంచి ఆలోచన ఫీల్ అవుతున్నాను. అండ్ హోప్ యూ లైక్ దిస్ స్టోరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సమర్పకురాలు మాట్లాడతారు. లావణ్య గారు. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఆడియో సీడీ ఆఫీషియల్లీ లాంచ్ చేద్దాము. నచ్మి డైరెక్టర్ గారు అండ్ సమర్పకురాలు ఇక్కడే ఉన్నారు కాబట్టి. మన బ్యాంకాక్లో హోల్ అండ్ సోల్ నేమ్ ఎవరిది లక్ష్మి? నీకు బాగా తెలుసు. ఎవరు అందరినీ బాగా చూసుకుంటారు, ఎవరు అందరికి కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తారు. బ్యాంకాక్ అనగానే మనకి గుర్తొచ్చే పేరేంటి? మై బాయ్ ఫ్రెండ్ బాబీ. ఓ బాబీ గారు. నో మ్యారేజ్, డైలీ క్యారేజ్. హాయ్ బాబీ గారు. యూ లుక్ లైక్ అన్ ఎలిజిబుల్ బ్యాచులర్. నచ్మి ఈజ్ యాక్చువల్లీ వెయిటింగ్ టు గెట్ మ్యారీడ్. మీరు పెళ్లి చేసుకునే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు బాబీ గారు? Actually, I'm waiting for Lakshmi from so many days. ఓ, ఈ ఆడియో అయిన తర్వాత మీరు ఆవిడని తీసుకెళ్ళొచ్చు, ఇప్పుడు మాట్లాడొచ్చు. ఒక విషయం ఏంటంటే, నేను బాబీ కంటే ముందు ఒక ముక్క చెప్పాలి. బాబీ అనే ఒక చెట్టుని నాటింది ఈవి గారు అయితే, దానికి నీళ్లు పోసి ఇంత పెద్దది చేసింది పూరి జగన్నాథ్. Thank you, sir. Thank you very much. I'm really happy to be on the stage today. నాకు ఒక ఫోన్ వచ్చింది ఒక 1 month బ్యాక్. పూరి గారు హార్ట్ అటాక్ ఆడియో ఫంక్షన్ యూఎస్లో చేద్దాం అనుకున్నారు, లేదు ఇప్పుడు బ్యాంకాక్ అనగానే ఐ థాట్ అనమాట, ఇది బ్యాంకాక్లోనే జరగాలి, జరిగి తీరాలి. యూఎస్ లేదు, ఆస్ట్రేలియా లేదు, ఇక్కడే జరగాలి అని అనుకున్నాను. ఫైనలీ ద డే హెస్ కమ్ అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు పూరి గారు అండ్ ఆల్ ద టీమ్ అండ్ హ్యాపీ టు షేర్ ద స్టేజ్ విత్ లావణ్య గారు టుడే. సో ఐ హోప్ దిస్ మూవీ విల్ బి అ బిగ్ హిట్. సో me and my team, we are also very happy to, I think it's a something new thing for us also. అంటే షూటింగ్లు ఇవన్నీ చేసాం కాబట్టి ఇప్పుడు ఆడియో ఫంక్షన్స్ ఏ చేసినా డైరెక్టర్ గారు చేసిన తర్వాత ఒక క్యూ ఇంకా స్టార్ట్ అవుతుంది. సో ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఐ విష్ ఫర్ ఎవ్రీ ఆడియో ఫంక్షన్ ఇన్ థైలాండ్ ఐ విల్ బీ విత్ లక్ష్మి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఆడియో సీడీ ఆఫీషియల్లీ లాంచ్.
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లో లావణ్య గారు సమర్పించు ఈ చిత్రం పోకిరి రేంజ్లో పెద్ద హిట్ అవ్వాలని, అంటే జనాలు మిమ్మల్ని గుర్తుపట్టడానికి ఒకసారి తీసేయండి. పోకిరి రేంజ్లో ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే నితిన్ హీరోగా, అథా శర్మ హీరోయిన్గా, అలాగే ఇక మ్యూజిక్ అనూప్ మీకు తెలుసు, ఎన్నో హిట్లు ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. ఈ ఒక మంచి కాంబినేషన్లో ఈ సినిమా సక్సెస్ అయితే అంటే నేను డైరెక్టర్ కంటే ఎక్కువ ఆనందపడతాను. ఈ సినిమా మీరందరూ చూసి బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. బ్యాంకాక్ వచ్చిన తర్వాత నాకు మిగిలింది ఏంటంటే ఇది. ఓకే, ఇప్పుడు హార్ట్ అటాక్ ఆడియో సిడి రిలీజ్. బాబీ గారు మీరు సిడి రిలీజ్ చేయండి. ఇది మీ బ్యాంకాక్. కమాన్, మేము ఇక్కడికి వచ్చాము, మీరు సిడి రిలీజ్ చేసి దాన్ని సుబ్బరాజు గారికి ఇవ్వండి. ఎందుకిలా నన్ను వేధిస్తున్నావే, ఓ ఎందుకని నన్ను వెలివేస్తున్నావే, నా హృదయం నీతోనే కోరుకుందనా, నా ప్రాణం నీ చుట్టూ తిరుగుతోందనా, అన్యాయంగా తోస్తుంటే నట్టేటిలో ఇలా నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఏ మనసును తిట్టాలి ఈ క్షణం. Has attacks on the bed. 1, 2, 3, 4